లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. హిందూ మతంలో దేవుడి విగ్రహారాధన చాలా ముఖ్యమైనది. మతపరమైన సాంస్కృతిక సాంప్రదాయాల్లో ప్రాథమిక భాగం. దేవుని విగ్రహాలు కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాదు, దైవానికి సంబంధించిన అనేక పూజ నియమాలు ఉన్నాయి. అయితే ఇంట్లో దేవుడి విగ్రహాలు పెట్టుకోవచ్చా? ఎటువంటి విగ్రహాలను పూజ గదిలో పెట్టుకోవాలి? అసలు ఇంటికి కొన్ని దేవత విగ్రహాలను తీసుకురావాలని నిర్ణయించుకునే ముందు కొన్ని సూచనలు పరిగణలోకి తీసుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇంటి పూజ గదిలో ఏర్పాటు చేసుకునే దేవుడి విగ్రహాల ఎంపిక చేసుకోవడంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. ఎంచుకున్న విగ్రహాలు మీ విలువలు, నమ్మకంతో పాటు ఇంటిలో సృష్టించాలనుకుంటున్న ఆధ్యాత్మిక వాతావరణానికి అనుగుణంగా ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఇంటి శక్తి, ప్రకాశం పూజించడానికి ఎంచుకున్న దేవుళ్ళ ద్వారా గణనీయంగా ప్రభావితమవుతుంది. ఈ విగ్రహాల పరిమాణం, స్థానాలు, దృశ్య ఆకర్షణ ఇంటి మొత్తం రూపకల్పన, వాతావరణ ప్రభావితం చేయవచ్చు. పర్యవసానంగా ఆధ్యాత్మిక ప్రాధాన్యతల ఆధారంగా ఏ దేవుళ్ళ విగ్రహాలు ఎంచుకోవాలనే విషయంపై నిర్ణయం తీసుకోవాలి. దేవుని విగ్రహాలు కనిపించే విధానము హిందూ మతంలో ఆధ్యాత్మికతకు చిహ్నం. దేవతల విగ్రహాలు కేవలం అందం కోసం ఎంపిక మాత్రం కాదు, దేవత శరీర స్వరూపం, దైవికతను స్పష్టమైన రీతిలో మూర్తి భవిస్తుంది. భక్తుల ఆధ్యాత్మిక సంబంధాలను సులభతరం చేస్తుంది. తత్ఫలితంగా విగ్రహ రూపంలో భక్తుని ఆధ్యాత్మిక ప్రతిధ్వనిని వెలువరించే విధంగా చూడాలి. సనాతన ధర్మంలో విగ్రహాలు పూజించడంలో ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. హిందూ దేవత విగ్రహాలు దైవానికి సంబంధించిన సజీవ ప్రాతినిధ్యాలు. వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అవి కదలని వస్తువులు కావు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కాపాడుకోవడానికి ఆరాధన, సాధారణ నిర్వహణ అవసరం. భక్తులు దుస్తులు ధరించడం, శుభ్రపరచడం, దేవుళ్లను ప్రార్థించడం వంటి రోజువారీ షెడ్యూల్ను ఏర్పాటు చేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత పూజ గదిలో విగ్రహాలను శుభ్రం చేయడం గౌరవప్రదమైన చర్య. ఇది విగ్రహం సౌందర్య ఆకర్షణ సంరక్షిస్తుంది, ఉపరితలాన్ని శుభ్రంగా ఉంచుతుంది. రకరకాల దేవతల విగ్రహాలు, వస్త్రాలు, ఇతర వస్తువులతో అలంకరించబడి ఉంటాయి. రోజు సీజన్ ప్రకారం భక్తులు దేవతల దుస్తులను మార్చడం వలన ఆరాధనకు, దైవం పట్ల అంకిత భావం తెలియజేస్తుంది. పూజలు లేదా రోజువారీ భక్తి ఆచారాలు, దేవునికి నైవేద్యం, దీపాలు, ధూపము, పువ్వులు సమర్పించడం, ఈ అభ్యాసం భక్తుని ఆధ్యాత్మిక అంకిత భావాన్ని బలపరుస్తుంది, దైవంతో ప్రత్యక్ష సంబంధాన్ని పెంపొందిస్తుంది. దురదృష్టం పేదరికాన్ని తెస్తుంది కనుక విరిగిన లేదా పగిలిన విగ్రహాలను పూజించకూడదు. ఇలా చేయడం దైవం పట్ల అగౌరవాన్ని చూపుతుంది.